ఏడ కాలేజ్ పెట్టినా పర్మిషన్ కావాలి, ఏం పని చేసినా ఓకే కావాలంటే ఎల్లు అవుతుంది, బీజేపీలో అవుతుంది. కాబట్టి ఇప్పుడు చిన్నగా బీజేపీలోకి పోవడానికి మల్లారెడ్డి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు అదే అనిపిస్తున్నది. మల్లారెడ్డి కోడలకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారట. ఇప్పుడు మల్లారెడ్డి కోడలు లోకల్ అయితే కాదు, ఆమెకు తెలుగు స్పష్టంగా రాదు. ఆమెకి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కావాలట. వాళ్ళ కొడుకు భద్రారెడ్డి, సరే ఆయనకు భద్రారెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉన్నది, యూత్ ఫాలోయింగ్ ఉన్నది. సో భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డబ్బులు ఉన్నాయి, గెలిచేటటువంటి సత్తా ఉన్న వ్యక్తి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి. భద్రారెడ్డికి మంచి అవగాహన ఉంటుంది, మంచి పట్టు ఉంటుంది అన్నిటిపైన, రాజకీయాలపైన, కాలేజీలపైన, అన్ని వ్యవస్థలపైన భద్రారెడ్డి అంటే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి మంచి పట్టు ఉంటుంది. సరే ఆయన ఓకే. తర్వాత ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేనా మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయనకు కూడా టికెట్ కావాలట మళ్ళా బీజేపీ నుండి. వాళ్ళందరూ నేను గెలిపించుకుంటా అని చెప్తున్నాడు మల్లారెడ్డి. మా కోడల్ని గెలిపించుకుంటా, కొడుకుని గెలిపించుకుంటా, ఇంకో అల్లుడిని గెలిపించుకుంటా, ఇంకొకళ్ళని గెలిపించుకుంటా, అందరినీ నేనే గెలిపించుకుంటా, దగ్గరుండి మాకు టికెట్లు ఇవ్వండి. తర్వాత అవసరం అనుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కింద ఎన్ని నియోజకవర్గాలు అవుతున్నాయో అన్ని నియోజకవర్గాలకు నేనే డబ్బులు పెట్టి గెలిపించుకుంటా, మీ దగ్గరికి రాను, నాకు టికెట్ కావాలి. ఇది మల్లారెడ్డి అడుగుతున్నట్టుగా వినబడుతున్న చర్చ. మొన్న ప్రీతిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి పోయినారు. ఆమె పోయిన తర్వాత ఆమెను చాలా మంది అడిగారు, మేడం మీరు బీజేపీలోకి రాబోతున్నట్టు కదా, వస్తున్నా మేడం అంటే, లేదు లేదు నేను ఎందుకు వస్తా బీజేపీకి, నేను ఊరికే వచ్చిన, ఒక లీడర్ని కలిసేది ఉంటే వచ్చిన, రావడం తప్ప అంటే, నన్ను అడిగితే నాకున్న అవగాహన ప్రకారం బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీ ఆఫీస్కో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కో పోరు. ఎవరైనా పోతారా అట్లా? ఎవరైనా ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడరు బీజేపీ ఆఫీస్కి కాంగ్రెస్ ఆఫీస్కి పోతే ఏమనుకుంటారు? అరే వీళ్ళు నిజంగానే పార్టీ ఆఫీస్లో, పార్టీ ఆఫీస్ దాకా పోయారంటే ఆ పార్టీలో పోతుర్రేమో, ఆ పార్టీలో కంటిన్యూ అవుతున్నారేమో అనిపిస్తుంది కదా. మోదీని కలిసినటువంటి 2-3 రోజులకే ఆమె బీజేపీ ఆఫీస్కి పోయింది ప్రీతిరెడ్డి అంటే, మరి ఆమె పార్టీలోకి పోతున్నట్టే కదా బీజేపీలోకి. నేను పోలేదు అని చెప్పి కవర్ చేసుకునే కార్యక్రమం చేసింది ఆవిడ. ఎట్లా పాసిబుల్? పోతలేమని మీరే చెప్తారు, మోదీని కలుస్తారు, పేపర్లో వార్తలు వస్తాయి 5 టికెట్ల కోసమని, 7 నియోజకవర్గాలు గెలిపించుకుంటామని, కావాలంటే మేమే ఫండింగ్ పెడతామని చెప్పి వార్తలు, రకరకాల వార్తలు వస్తున్నాయి పేపర్లలో. మళ్ళీ మాకేం సంబంధం లేదండి, మేమెందుకు పోతామండి బీజేపీలో, మేము బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, మా పార్టీ బీఆర్ఎస్ అని అంటారు. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకోపోయింది మల్లారెడ్డి మోదీ దగ్గరికి. ఎందుకు పోయిరు? పోని అన్ని రాష్ట్రాలలో మెడికల్ కాలేజీలు పెడుతున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మోదీతోనే మాట్లాడుకోవడానికి పోయిరా? ఎట్లా పాసిబుల్? ఎప్పుడు లేని మల్లారెడ్డి పోయి ఎందుకు కలిసిండు? కలవడానికి గల రీజన్ ఏంది? సో వినబడుతున్న చర్చ ఒకటే, మల్లారెడ్డి బీజేపీలోకి పోతాడు, వాళ్ళ అల్లుడు బీజేపీలోకి, వాళ్ళ కొడుకు, కోడలు, ఇంకో కొడుకు కూడా మొత్తం బీజేపీలోకి చేరడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు అనేది వినబడుతున్న చర్చ.